కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తీవ్ర కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి ఏకంగా 58 మంది అస్వస్థతకు గురయ్యారు. నల్జురాబాద్ మండలం అక్కోల్, తాండా, దుర్గి, బీర్కూర్, దామరంచు గ్రామంలో కల్తీ కల్లు తాగిన బాధితులు అనారోగ్యానికి గురయ్యారు. కల్తీ కల్లు ప్రభావంతో మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తుండటంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి కల్లు బాధితులను తరలించారు. అక్కడ వైద్యులు చికిత్సను ప్రారంభించారు. కల్తీ కల్లు బాధితుల్లో పలువురు పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు ధృవీకరించారు. కల్తీ కల్లు ఘటనలో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం ఆయా గ్రామాలకు వెళ్లింది. కల్తీ దుకాణాల్లో శాంపిల్స్ సేకరించారు ఎక్సైజ్ అధికారులు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పక్కల విలేజెస్ దుడికి, దామరంచ, ఆంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడము, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు మార్నింగ్ సార్, నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు తీసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నారు. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారు. మాటలు సరిగా రాకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్, రక్త పరీక్షలు చేయించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్పడం జరుగుతుంది పేషెంట్ అటెండర్స్కి.